జగన్కి బుద్ధి చెప్పి బాబు మళ్ళీ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లో భారీ భారం జనం మీద పడేందుకు తగ్గట్టుగా సిద్ధమవుతున్నారు. జగన్ హయాంలో సెకీ నుంచి ₹2.49 చొప్పున యూనిట్కి విద్యుత్ కొనుగోలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రజల మీద ₹1,00,000 కోట్ల భారం మోపారు అన్నది టీడీపీ అభ్యంతరమే కాదు, తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయస్థానాల్లో పిటిషన్లు కూడా వేశారు. అలాంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ₹2.49 కరెంటు కొంటే తప్పని చెప్పి ఇప్పుడు ₹4.60 విద్యుత్ కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతుంది. ఇది ఎక్కడ విడ్డూరం? ₹2.49 ప్రజల మీద భారం అయితే ₹4.60 చొప్పున కొనడం ఇంకెంత భారం అవుతుంది? ఇంకెంతగా జనం నెత్తిన విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు తగ్గట్టుగా ఈ వ్యవహారం ఉంటుంది. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విడ్డూరమైనటువంటి వాదన చేస్తుంది. వాస్తవానికి అదే ₹5.20 చొప్పున కొనుగోలు చేసేదానికోసం జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ₹4.60 తగ్గించాం అంటూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ద్వారా ప్రచారం ప్రారంభించింది. మరి ₹5.20 చొప్పున కొనడమే నేరం అయితే అలాంటి విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలే తప్ప ₹4.60 చొప్పున కొనుగోలు చేయడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి విద్యుత్ కొనుగోలుకి సిద్ధమైనప్పుడు, అది జనానికి భారమైనప్పుడు, జనం భరించలేనంతగా విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన భారం పడుతున్నప్పుడు అలాంటి దానికి చెక్ పెట్టాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గట్టి దెబ్బ కొట్టేదానికి సిద్ధమయ్యాడు, మేము గట్టి కర్రతో కాకుండా మెత్తటి కర్రతో కొట్టాలనుకుంటున్నాం అంటే ఏ రకంగా సమంజసం అవుతుంది? ఏదైనా దెబ్బే, ఏదైనా జనానికి భారమే అయినప్పుడు చిన్న దెబ్బ పెద్ద దెబ్బ అనేదే కొలమానం ఎట్ట అవుతుంది? చంద్రబాబు ఆలోచించాలి కదా. పైగా ఇదే విషయంలో ఏపీఈఆర్సీ అనేటువంటి ఒక స్వతంత్ర సంస్థ కుదుర్చుకున్న ఒప్పందం ఇది. దీంతో ప్రభుత్వానికి ఏం సంబంధం అనే రీతిలో తెలుగుదేశం పార్టీ మరొక విడ్డూరమైనటువంటి వాదన ముందుకు తీసుకొస్తుంది. ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి కుదుర్చుకున్నటువంటి విద్యుత్ ఛార్జీల ఒప్పందాన్ని మేము తగ్గించాం, ఇది మా ఘనత అంటోంది. ₹5.26 నుంచి ₹4.60 తగ్గించడంలో మా కూటమి ప్రభుత్వం ఘనమైనటువంటి ప్రయత్నం చేసింది అంటూ గొప్పగా చెప్పుకుంటుంది. అదే సమయంలో ఈ విద్యుత్ ఒప్పందం ఏపీఈఆర్సీ అనే స్వతంత్ర సంస్థ చేసుకుంటుంది, దానికి ప్రభుత్వానికి సంబంధం ఏంటి అంటూ భిన్నమైనటువంటి వాదన చేస్తుంది. అంటే విద్యుత్ ఛార్జీల భారం తగ్గించినప్పుడేమో ప్రభుత్వ ఘనత, ఆ ఒప్పందం ఏమో ప్రభుత్వానికి సంబంధం లేదు, ఏపీఈఆర్సీ అనే స్వతంత్ర సంస్థది. అది రెండు రకాల భిన్నమైనటువంటి వాదనలు, విరుద్ధమైనటువంటి వాదనలు ఏకకాలంలో ఎట్లా చేస్తారు? అయినా తెలుగుదేశం పార్టీ ఇలాంటి విడ్డూరమైనటువంటి వాదనలకి దిగుతున్నటువంటి వైనం ఆశ్చర్యకరంగాను ఆసక్తికరంగాను కనిపిస్తుంది. మరి ఆ ఒప్పందమే నేరం అయితే, జగన్మోహన్ రెడ్డే తప్పు చేస్తే ఆ తప్పుని తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? ఫస్ట్ పాయింట్. ఒకవేళ ఆ ఒప్పందంలో అత్యధికమైనటువంటి భారం జనం మీద పడాల్సిన పరిస్థితి వస్తే దాన్ని రద్దు చేయకుండా ఎందుకు కొనసాగిస్తున్నారు చెప్పాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు మీద ఉంటుంది. ఈ రెంటితో పాటుగా ఏపీఈఆర్సీ అనేది స్వతంత్ర సంస్థ అయితే అలాంటి అడ్డగోలు ఒప్పందాలు చేసుకున్నటువంటి సంస్థను నియంత్రించలేని ప్రభుత్వం బాధ్యత ఏమిటి అనేటువంటి ప్రశ్న కూడా ఉదయిస్తుంది. ఏపీఆర్సీ స్వతంత్ర సంస్థ అయినంత మాత్రాన అడ్డగోలుగా ఇష్టమొచ్చిన రేటుకి ఇష్టారాజ్యంగా విద్యుత్తును కొనుగోలు చేస్తే దాని భారం జనం మీద పడుతున్నప్పుడు, అది అనివార్యంగా జనం జేబులు కొట్టేటువంటి వ్యవహారం అయినప్పుడు నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా? అలాంటప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒప్పందాన్ని ఎందుకు కొనసాగిస్తుంది? వీటన్నింటికి చంద్రబాబు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి యాక్సిస్ పవర్ ఒప్పందం మాత్రం ప్రజలకు అత్యంత భారం కాబోతుంది. అది జగన్మోహన్ రెడ్డి చేసినా చంద్రబాబు చేసిన విద్యుత్ భారాన్ని అంతిమంగా జనమే భరించాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికే పెరిగిన కరెంట్ ఛార్జీలతో అతలాకుతలమైపోతున్న జనం జీవితాల్ని మరింత కుదేలు చేసేలా ఇలాంటి ఒప్పందాలు ఏమీ భావ్యం కాదని ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది.